ఇటీవల షర్మిల చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సమయంలో ఎంతకు బెయిల్ రాకపోతే అటు తల్లిని చెల్లిని ఇటు భార్యని వీళ్ళందరినీ కూడా ఢిల్లీ పంపి సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన తరువాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా షర్మిల కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. ఆ రోజు నా బ్రదర్ అనిల్ను తోడుగా తీసుకుని భారతీరెడ్డి ఢిల్లీ వెళ్ళిన మాట వాస్తవమా కాదా అని చెప్పి కూడా గతంలో అడిగింది. ఇక ఇదే సమయంలో రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి, ఆ చేర్చిన వ్యక్తి ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటివి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి కేసుల నుంచి బయటపడటం కోసం అప్పటికే చనిపోయిన తన తండ్రి మీద నెపాన్ని నెట్టాలనే ఉద్దేశంతో ఆయన పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్పించాడని చెప్పి షర్మిల కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. సో ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డిని సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల చెప్పిందో, అటు వైసీపీలో కూడా ఒక రకంగా ఆందోళన మొదలైంది. రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ ద్రోహి జగన్మోహన్ రెడ్డే నాడు రాజశేఖర్ రెడ్డిని రోడ్డు మీదకి ఇచ్చాడా అని చెప్పి వాళ్ళంతా ఆలోచించే పరిస్థితి. సో దీన్ని చక్కబెట్టే ప్రయత్నంలో ఏదో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసినా అవన్నీ కూడా చెల్లుబాటు కాలేదు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్లో చేర్చమని అడగనే లేదు. అది జగన్మోహన్ రెడ్డి తప్పించుకోవడం కోసం ఆడినటువంటి ఒక కుట్రలో భాగంగా చేర్చారు. ఇకపోతే గతంలో తల్లి చెల్లి అంటే అటు షర్మిల ఇటు విజయమ్మ వీరిద్దరూ కూడా గతంలో రాయబారానికి ఢిల్లీ వెళ్ళిన మాట వాస్తవమేనని చెప్పి ఈరోజు ఒక సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి కొప్పుల రాజు అయితే ధృవీకరించడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎంతకు బెయిల్ రాకపోవడంతో చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవటంతో అప్పటికే సోనియా గాంధీని ఢీ కొట్టలేము, సోనియా గాంధీని ఎదురించి నిలబడలేము అని తెలుసుకున్న వీళ్ళు తరువాత తన జగన్మోహన్ రెడ్డి జైలు నుంచే రాయబారాన్ని నడిపాడు. ముందుగా తన తల్లిని చెల్లిని సోనియా గాంధీ వద్దకు పంపి వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధేయపడేలా చేశాడు. ఆ తరువాత తన భార్య భారతీరెడ్డిని కూడా బ్రదర్ అనిల్ను తోడుగా ఇచ్చి ఢిల్లీ పంపి సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడిన తరువాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కోటలను ఢీ కొట్టిన ధీరుడు కాదు. జైల్లో ఉండి పిల్లిలాగా ఇంట్లో ఆడవాళ్లను రాయబారానికి పంపి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. తల్లిని చెల్లిని భార్యని ముగ్గురిని చివరికి తన బావను కూడా ఉపయోగించుకుని ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్లతో రాయబారం పంపించుకుని సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన తరువాత జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. చాలామంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఢీ కొట్టాడు సోనియా గాంధీని ఢీ కొట్ల. సోనియా గాంధీ 2 ఎంగిలి మెతుకులు పడేసినట్టు పడేస్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ రోజు సోనియా గాంధీ మనసు కరగడానికి కారణం ఇంట్లోని ముగ్గురు ఆడవాళ్ళు వెళ్ళి కాళ్ళ మీద పడటం. ముఖ్యంగా విజయమ్మ, రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయమ్మకు అప్పటికే ఆ ఒక గౌరవం ఉంది. సో విజయమ్మ కూడా వెళ్ళి నా కొడుకును వదిలేయండి అమ్మ, తెలుసో తెలియకో జరిగింది, మీ జోలుకు రామని ప్రాధేయపడితే అప్పుడు సోనియా గాంధీ విడిచిపెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఢీ కొట్టాడు అంటాడంట. దేన్ని ఢీ కొట్టాడు? సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డారు, వెళ్ళి రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడ్డారు. ఇంట్లోని ఆడవాళ్ళందరూ వెళ్ళి కాళ్ళ మీద పడితే నీకు బెయిల్ దిక్కు లేదు. అందుకనే కదా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని కాళ్ళ మీద పడేశాడు. తర్వాత స్వయంగా ఈయనే పడటం మొదలుపెట్టాడు. నరేంద్ర మోదీ రాగానే ఎందుకు కాళ్ళ మీద పడ్డాడు? సిబిఐ కేసులు ఉన్నాయనే కదా. మెడలు వంచుతానని చెప్పి వెళ్ళిపోయి నరేంద్ర మోదీ తొడల ముందు నీ తల ఎందుకు వంచావు? సిబిఐ కేసులు ఉన్నాయనే కదా. ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు నీ ఫ్యామిలీని కాళ్ళ మీద పడేసావు. సో అది నిజమేనని చెప్పి ఈరోజు కాంగ్రెస్ నేత అయితే నిర్ణయించారు. అలాగే తన తప్పించుకోవడం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే తన అవసరం కోసం ఎంతకైనా బరితెగిస్తాడు. అటు బాబాయిని అడ్డు తొలగించుకుంటాడు, అవసరమైతే తండ్రి మీద నెప్పాన్ని నెడతాడు, చెల్లెలు తల్లి మీద నెప్పాన్ని నెడతాడు. ఈ తన మన అనే భేదమేమి ఉండదు. తాను సేఫ్గా ఉండాలంటే దేనికైనా బరితెగిస్తాడు. బాబాయిని లేపేశారా రాజకీయంగా డొస్తున్నాడని. తర్వాత ఏం చేశారు? కుటుంబం మొత్తాన్ని కాళ్ళ మీద పెట్టాడా తీసుకెళ్ళి, తర్వాత స్వయంగా తానే కాళ్ళ మీద పడ్డాడా? చివరికి తన తండ్రిని అడ్డం పెట్టుకుని ఎలాగా చనిపోయాడు కాబట్టి ఆయన పేరు అందులో పడేస్తే నేను బయటపడవచ్చు అనుకున్న ఉద్దేశంతో అబ్బాయి ఈ అవినీతితో నాకేం సంబంధం లేదు, మా నాన్న అంటే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అవన్నీ నాకేంటి సంబంధం అంటే అని చెబితే అప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్లో రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు.
పెట్టిన వ్యక్తి ఎవరు, పెట్టించిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయనే రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 6 రోజులకే పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎందుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి వచ్చింది ఇప్పుడు అర్థమైందా మీకు? ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వారానికే అడిషనల్ అడ్వకేట్ పదవి పొందాడు పొన్నవోలు. ఎలా వచ్చింది? పొన్నవోలు మన అంటున్నాడుగా, నాకు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు, నేను ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కలవలేదని. మరి నీకు 6 రోజులు ఎలా ఇచ్చాడు? సో కాబట్టి రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తప్పించుకోవడం కోసం ఆయన పేరును కూడా పెట్టిన సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో దీనికి సంబంధించి ఇక్కడ వార్త అయితే వచ్చింది చూడొచ్చు. బెయిల్ కోసం సోనియా వద్దకు రాయబారం, జగన్ తల్లిని చెల్లిని పంపారు, షర్మిల చెప్పింది నిజమే, కొప్పుల రాజు. సో ఎవరైతే ఆ జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో ఆయనకు బెయిల్ కోసం తన తల్లిని చెల్లిని నాటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్దకు పంపారని ఆ పార్టీ సీనియర్ నేత కొప్పుల రాజు ధృవీకరించారు. అలాగే రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్పించాలని తాము చెప్పలేదని షర్మిలకు సోనియా క్లియర్గా చెప్పారు. దీనివల్లే ఆమె ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని తెలిపారు. సో కడపలో గెలుస్తుందని చెప్పారు, అదంతా ఓకే. సో ఇక్కడ చూడండి, బెయిల్ కోసం తన తల్లిని చెల్లిని సోనియా వద్దకు పంపారట. నిజమేనంటే నిజమేనండి, నాకు కూడా తెలుసు, నేను కూడా విన్నాను. షర్మిలమ్మ బహిర్గతం చేసిన విషయం 100కి 100 పాళ్ళు నిజమే. మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? ఇందులో డిప్లొమసీ ఏముందంటే అప్పుడు నేను అక్కడ లేనని చెప్పి ఆయన సమాధానం చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి పేరు సిబిఐ ఛార్జ్షీట్లోకి రావడానికి వీళ్ళ అడ్వకేటే కారణం అంట కదా అంటే అది వాస్తవం. చాలా క్లియర్గా సోనియా గాంధీ షర్మిలమ్మకు చెప్పారట, రాజీవ్ గాంధీ పేరును సిబిఐ అంటే బోఫోర్స్ కేసులో ఎక్కించినప్పుడు నేను చాలా బాధపడ్డాను, రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చాలని నేను చెప్పలేదని స్పష్టంగా చెప్పారని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది అంటే మిగతా అన్నీ కూడా వేరే పార్టీకి సంబంధించిన అంశాలు అనుకోండి. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తను బయటపడటం కోసం సోనియా గాంధీ కాళ్ళ మీద పడిన మాట వాస్తవం. తన కుటుంబం మొత్తాన్ని సోనియా గాంధీ వద్దకు పంపిన మాట వాస్తవం. తరువాత అదే క్రమంలో తాను తప్పించుకోవటం కోసం సిబిఐ కేసుల్లో తన తండ్రిని ఇరికించిన మాట కూడా వాస్తవం. ఇవన్నీ కూడా కఠిన వాస్తవాలు. ఈరోజు కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్నటువంటి కొప్పుల రాజు గతంలో ఐఏఎస్గా కూడా వ్యవహరించారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఆయన వివిధ పదవులు కూడా నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆయన్ని కాంగ్రెస్లోకి ఆహ్వానించి వెళ్ళడం కూడా వేరే విషయం. సో ఇందులో వీళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళేమి స్వతహాగా రాజకీయ నేతలేం కాదు, ఒక హుందాగా వెలిగినటువంటి వ్యక్తులు, ఐఏఎస్గా చేసినటువంటి వ్యక్తులు. సో ఉన్నది ఉన్నట్టు చెప్పే నైజం ఉన్నటువంటి కొప్పుల రాజు 100కు 200% ధృవీకరిస్తున్నాడు. ఆ రోజు తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి జైలు నుంచే రాయబారానికి పంపాడు. ఆ తర్వాత షర్మిల కూడా చెప్పింది ఇంకో మాట, ఏమని? భారతీ రెడ్డిని రాయబారానికి పంపాడు. ఎవరి ద్వారా? తన భర్త బ్రదర్ అనిల్ని తీసుకుని వెళ్ళింది. అంటే తల్లి చెల్లి భార్య ముగ్గురు వెళ్ళి ప్రాధేయపడితే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీని ఢీ కొట్టాడా? ఢిల్లీ కోటలను ఢీ కొట్టాడా? లేదా ఇంట్లో ఆడవాళ్ళను పంపి బయటపడ్డా? ఎవరిని? ఇంట్లో ఆడవాళ్ళను ఉపయోగించుకుని బెయిల్ తెచ్చుకుని బయటపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు పాపం గొప్పగా ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నిజ చరిత్ర ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళను పంపితే కానీ బయటికి రాలేని పరిస్థితి. తరువాత ఇప్పుడు జైల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం ఎవడు కనపడితే వాళ్ళ కాళ్ళ మీద. నరేంద్ర మోదీ మెడలు వంచుతానని తొడలు కొట్టి సవాల్ చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన తొడల ముందు ఈయన మెడలు వంచేశాడు వెళ్ళిపోయి. ఈ రోజుకి బీజేపీకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇస్తూనే వచ్చాడు 5 ఏళ్లుగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీరుడు కాదు, సూర్యుడు కాదు, ఒక పిరికివాడు. తన అవసరం కోసం దేనికైనా తెగిస్తాడు. బాబాయ్ కానివ్వండి, తండ్రి కానివ్వండి, తల్లి కానివ్వండి, చెల్లి కానివ్వండి, చివరికి భార్య కానివ్వండి, ఎవరినైనా సరే అవసరానికి వాడుకుంటాడు. వాడుకుని తాను మాత్రం సేఫ్గా ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నైజం ఎంత నీచంగా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు అందరూ ముక్కును వేలేసుకునే పరిస్థితి. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని తెలిసిన తర్వాత సొంత పార్టీ నేతలే చేదరించుకునే పరిస్థితి. ఇప్పటివరకు ఆ పాపం సోనియా గాంధీది అనుకున్నారు, రాహుల్ గాంధీది అనుకున్నారు, కాంగ్రెస్ పార్టీది అనుకున్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు చేర్చమని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి తాను బయటపడటం కోసం చేర్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి అసలు రూపం.